వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈఎస్ఐ కేసు గుర్తుందండి ప్రజలందరికీ. అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరిగి రెస్ట్ తీసుకుంటుంటే వందలాదిగా పోలీసులు వెళ్లి ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిప్పి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రిమాండ్ పంపించి అనారోగ్యానికి గురి చేసి ఆఖరికి మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పుకుని హాస్పిటల్లో చేరేటువంటి పరిస్థితి. అంటే ఒకటే పదాన్ని 4 సార్లు వాడుతుంటే భాషాభిమానులకు నిజంగా కోపం రావచ్చు, అలవాట్ల పొరపాటు, క్షమించాలి. అది గుర్తుండే ఉంది అందరికీ. అదే సమయంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కార్మిక శాఖ మంత్రిగా కాకుండా ఇంకో ట్యాగ్ లైన్ ఇచ్చాం ప్రజలందరూ, మీడియా, ఎందుకంటే వచ్చిన వాస్తవాలు అలాంటివి కాబట్టి. బెంజి మినిస్టర్ గుమ్మనూరి జయరాం. ఈయన గురించి చెప్పుకోవాలి అంటే పేకాట శిబిరాలు నిర్వహిస్తారు. ఈయన కజన్ బ్రదర్ రాముని ఎవరో ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో పోలీసులు వెళ్తే పోలీసుల మీద కారం పొడితో దాడి చేస్తారు, కర్రలతో దాడి చేస్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇది కాకుండా ముఖ్యంగా ఈ ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు గారు కేవలం సిఫారసు చేశారు అన్నదానికి తప్పితే ఆయన మీద ఎక్కడ మనీ ట్రయల్ జరిగింది, అచ్చెన్నాయుడికి రూపాయి వచ్చింది అన్నటువంటి ఆధారాలు లేకపోయినా ఏపీసీఐడి వాళ్ళతో కేసు పెట్టించి ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా ఇబ్బందుల పాలు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేశారు. అప్పట్లో ఆస్పరి భూములు 100 ఎకరాలు, మరి రిజిస్ట్రేషన్ కి ఎంత అవుతుందో ఏంటో కూడా తెలియకుండా ఎన్ని కోట్ల రూపాయలు కట్టారు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలి తప్పితే క్యాష్ పేమెంట్ చేయడానికి లేదు. కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ పేమెంట్ చేయొచ్చు. మోర్ దాన్ దట్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిందే త్రూ బ్యాంక్ అనేది. అది కూడా లేకుండా మేము ఇంత కట్టాం అంత కట్టాం అని చెప్పి ఆస్పరి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కుంభకోణంలో ఉన్నటువంటి బెంజి మినిస్టర్ గుమ్మనూరి జయరాం తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు, సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అని. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగుదేశం పార్టీ మీకు అసలు సిగ్గు అనేది ఉందా అని నేను అడగడానికి ఎటువంటి సంకోచం పడను. ఎస్, ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా అంత బంబాట్ చేశారు ఆ రోజు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి ఎలా ఆహ్వానించి టికెట్ ఇస్తారు? ఏంటంటే వచ్చింది కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన వైసీపీ మీద ఆయన అసంతృప్తిగా ఉండి 22, 23 తేదీల్లో తెలుగుదేశం పార్టీలో చేరతారు. ఆలూరు సీటు ఆయనకి తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేసింది అనేది వస్తున్నటువంటి వార్త. ఇది నిజమా కాదా? ఆయన అసంతృప్తితో ఉండడం వాస్తవం. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నేను వెళ్ళనని చెప్పింది వాస్తవం. ఆయన ఎక్కడ పోటీ చేశారో అక్కడే నాకు టికెట్ కావాలని కోరడం వాస్తవం. కానీ ఆయన మీద వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఆలూరులో విరూపాక్షని నియమించడం వాస్తవం. ఇక్కడ వరకు ఓకే. బట్ టీడీపీలో చేరుతున్నారు అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు? ఆలూరు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అన్న దాని మీద ఎందుకు స్పందించలేదు? అంటే నిజమేనా? నిప్పులేందే పొగరాదంటారు సరే, అలాగా. ఒకవేళ ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ హ్యాపీగా, ఎందుకంటే నాయకులు లేరు. తెలుగుదేశం పార్టీకి ఒక పేరుంది, ఇక్కడ నాయకులు తయారు చేయబడును. లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అని తెలుగుదేశం పార్టీకి 1983 ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక పేరుంది. ఆ పేరు పోయింది ఇగో ఇలాంటివి జరిగితే. అఫ్ కోర్స్ టీడీపీ నుంచి వచ్చినటువంటి జయరామే కాబట్టి మళ్ళీ మా సొంత గూటికే వస్తాడు అని ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో ఆయన గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఆలూరులో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. 23 తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, వైసీపీకి రాజీనామా చేసి అనేది. అలాగే ఆయనకి అక్కడ ఏదో సీట్లు ఇచ్చారట, ఇంకోటి అన్నారు, కానీ ఇవేవి కూడా అవ్వదు అనేది తెలుస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీలో కన్ఫర్మ్ చేసేసుకున్నారట. తెలుగుదేశం పార్టీ క్యాడర్ గుమ్మనూరు జయరాం వెనకాల వెళతారా? నిజంగా వెళతారా? ఇది తెలుగుదేశం వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. వీడియోలో చెప్పా, ఇటువంటి నిర్ణయాలతో ఓటమిని ఆహ్వానిస్తున్నారు అని. ఇలాంటివి చేస్తే నిజంగానే రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇలాంటి వాళ్ళని తీసుకోవడంలో. అచ్చెన్నాయుడు గారు ఊరుకుంటారా? ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటే ఏముంది, మా దగ్గర జడ్పీటీసీకి గెలిచాడు కదా, పర్లేదులే, నా తమ్ముళ్ళు అంటాడని చెప్పి వదిలేస్తారా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక్కర్లేదా చట్టపరంగా? అంటే దీన్ని రాజకీయం అనేటట్టయితే కనుక
అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు. కేవలం రాజకీయం అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మడం కొనడం అంతే. అమ్ముడు పోయేవాడు ఉన్నంతసేపు కొనుక్కునేవాడు ఉంటాడు అని, అవకాశం కోసం చూసేవాడు వెళ్ళి అక్కడ అతుక్కుపోతాడు అని. ఆ అవకాశం ఎలాంటిది? స్వార్థంతో కూడుకున్నటువంటిది. సో ఇలా కనిపిస్తుంది. ఆయన చేసిన తప్పులకి వీళ్ళకి తీసినటువంటి డైరీలు ఏవైతే ఉన్నాయో, రెడ్ డైరీ అనేది అధికారులకు పెట్టారు, బ్లాక్ డైరీ మొత్తం ఇలాంటి నేతల గురించి పెట్టారు. మరి ఇప్పుడు అందులోంచి ఆ చీటి చింపేస్తారా? జయరాం హిస్టరీ మొత్తం చింపేస్తారా? తెలుగుదేశం పార్టీ బెంజ్ మినిస్టర్ అన్న పేరుతో చేసినటువంటివన్నీ కూడా అబద్ధాలను ఒప్పుకోగలుగుతారా? రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే ఆయన ఏమైనా పునీతుడు అయిపోతాడా? అంటే చూసేటువంటి ప్రజలు, ముఖ్యంగా ఓటేయాల్సినటువంటి ప్రజలు ఏమైనా వెర్రిబాగులోళ్ళ? ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి క్యాడర్, అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసినటువంటి క్యాడర్ నిజంగా వెర్రిబాగులోళ్ళ? ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు సహించగలుగుతారా? ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కావచ్చు, లేదంటే రాజమండ్రి రూరల్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో కొంత పరిస్థితి ఇలాగే ఉంది. పొత్తుల్లో జనసేనకి ఇస్తున్నారు అంటే అది వేరే విషయం. కానీ మరి ఏం చేద్దామని ఇటువంటి నిర్ణయాలు? సో చెప్తారు రాష్ట్రం ఇప్పటికే 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి పాలనతోటి, సో ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఒక గాడిన పెట్టాలి. ఐ అగ్రీ. ఆ కెపాసిటీ, క్యాలిబర్ అంతా ఆయనకుంది, ఆ స్టేచర్ ఆయనకుంది, ప్రపంచ స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ తోటి ఏదైనా ఆయన చేయగలరు. బట్ ఇట్ డజంట్ రిక్వైర్ ఇటువంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి గెలవడం అనేది అనవసరం. నిజంగా చూస్తుంటే పార్టీలో క్యాడర్, లీడర్లు లేరేమో. తెలుగుదేశం పార్టీ ఈ 5 ఏళ్లలో, ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో పార్టీ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదేమో, లీడర్లకు తయారు చేసుకోలేదేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతోంది. సో ఇదే జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉండాలి నాలాంటి వాళ్ళని ఫేస్ చేయడానికి. ఎందుకంటే మాటల్లో పదును ఇంకా గట్టిగా పెరుగుతుంది, సద్విమర్శ ఉంటుంది అఫ్ కోర్స్, కానీ ఇటువంటి అరాచకీయాన్ని ప్రజలు సహించరు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.